ఆడే ఆటకు ఊరు వదిలిపెట్టిపోవాలరా నువ్వు. అరే, మన ఆడపిల్లలందరికీ పుట్టిల్లు ఎప్పటికైనా అద్దిల్లేరా? మన అత్తారిల్లే మనకి ఎప్పటికైనా సొంతిల్లు అవుతుంది. అయినా మీరు ఎందుకు ఏడుస్తున్నారు? మీ అందరికీ మీ అన్నయ్య ఉన్నాడు కదా. అయ్యా, చెల్లెళ్ళను మా ఇంటికి తీసుకుపోతా, పెళ్లి పిల్లల్ని ఎత్తా. మీరు కూడా మా ఇంటికి రండి బాబు గారు. పైసలు ఎక్కతక్క లేకుండే మా దగ్గర, ఉన్నంతనే కొనుకొచ్చినావురా, ఏమనుకోకూడదు. పర్లేదక్క. గంగా, గంగా, యమునా, యమునా, సరస్వ, సింధు. ఓకే ఓకే అమ్మా, సరే సరే. అన్నా, నువ్వు ఇట్లా బాధపడుకుంటుంటే మేము పెళ్ళిళ్ళు చేసుకొని అత్తగారింటికి పోమే. అన్నా, మేము అత్తారిండ్లలో ఉంటే నువ్వు ఇక్కడ బాధపడుకుంటుంటే అక్కడ మేము ఇట్లా మంచిగా ఉంటామే. అన్నా, నువ్వు ఇట్లా చిన్నపోతే మేమెవ్వరం పెళ్లి చేసుకోమన్నా, మేము కూడా నీతోనే ఉంటామన్నా. అవునన్నా, ఇట్లా బాధపడితే మేము ఎవరం పెళ్లి చేసుకోం. అరే, మీరు అత్తారింటికి పోదని కదరా మీ అన్న పెంచడానికి అర్థం ఉంటది. మేమందరం పెళ్లిళ్ళు చేసుకోలేదా, అత్తారింట్లో పోలేదా? బాధపడకూడదు. అరే పిల్లలు, అరే మనం సంపాదించిన ఆస్తి ఏమైనా ఉంటే వారసులు తింటారు, అందులో ఇంకేమైనా మిగిలి ఉంటే వాళ్ళ వారసులు తింటారు. కానీ
ఈడొచ్చిన ఆడపిల్లలు ఇంటి మీద ఉంటే వాళ్ళ కుటుంబంలో ఒక్కరు కూడా ముద్ద దిగదురా. అన్నా మేము పోమే. పిచ్చి పిల్లలు ఎటు పోతారా మీరు పెళ్లి చేసుకొని? పెళ్ళైన వారానికి ఒక్క రోజైనా ఇంటికి తీసుకురాను. చూడు చెల్లెలు, ఒకటి చెప్తా మంచిగానే ఉండి, అమ్మ ఎప్పుడు అత్త కాలేదు, కానీ అత్తను అమ్మగా మార్చుకోవచ్చు. ఇన్ని రోజులు మన ఇంట్లో ఎట్లున్నా నడిచింది, కానీ ఆడపిల్ల పెళ్ళి అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆడబిడ్డ ఏమన్నా ఓర్చుకోవాలి. తోడి కోడలు సొంత అక్క చెల్లె అనుకోవాలి. మామగారిని తండ్రి లెక్క చూసుకోవాలి. ఇంటికి చుట్టమట్టే మందలిచ్చి వాళ్ళతో మంచిగా ఉండాలి. పనిలో ముందుండాలి, గొడవలో వెనుకుండాలి. తెల్లారి లేవాలి, చకచక పనులన్నీ చేసుకోవాలి. ఆ ఇంట్లో అందరి ప్రేమను పొంది పుట్టింటి పరువు ప్రతిష్టలను పెంచాలి. చివరిగా ఈ అన్నకు అక్కడ మాట రానివ్వనని మాట ఇవ్వండి. సరే అన్న. ఓ పిల్లగాళ్ళు, అన్న చెల్లెళ్ళు మీరే ఉన్నారు అనులా నడువురు అన్న ఇక్కడ ఇంకో రాజు లేరు చెప్పవయ్యా చూస్తాను. తెల్లారితే పెళ్లి, మీరు ఇట్లా ఏడ్చుకుంటుంటారా? బుక్కడంత పోదిందాం రండి. లేరు లేరా కూర్చుందా? లేదు. అరే ఒక్కనే అన్నం పెట్టుకొచ్చిన, రేపైతే ఎవరు అత్తారిందల్లా కలుసుకుంటారు. ఇవాళ ఒక్కరోజు మీ అన్నం మీరు పెట్టారు, మీకు అన్నం పెట్టారు. సరేనా? తినూరి, బాధపడద్దు, బాధపడకుండా కూర్చోవద్దు. అట్లా నాకు అవతల పను నేను పోతన్నా, తినూరి. అయిపోతుంది, జల్ది తర్వాత రావాలి. కానీ ఇది పిల్లగాళ్ళు ఇంకా అత్తలేరు, చెప్పను కావాలి. తలంబ్రా కావాలి. రాని రాని జల్ది రాని.
బావా చెల్లెల పెళ్లి ఇప్పుడే అయింది, అక్షంతలు వేసారా అని. అరే వీనికి చెల్లెర్ల పెళ్లి అయిందట్రా అంటే వీనికి నిజం చెప్పొచ్చు. అరే ఊరూరు తిరిగి నీ చెల్లెర్ల పెళ్లి చేయడానికి తీసుకొచ్చినావు కదా, అందులో ఒక్కడు మావోడేరా. అరే పెళ్ళిళ్ళు మీ చెల్లెళ్ళకైతే పురిటి నొప్పులు నీకురా. ఆ నలుగుట్లిట్లా మంచోడెవడో దొంగోడు తెలవక నీకు పిచ్చిలు ఇవ్వాలి. వాడే ఆటకు ఊరు వదిలిపెట్టిపోవాలరా నువ్వు. అరే పెళ్లి అయితే అయిపోయింది కదా, వాళ్ళని ఆశీర్వాదిద్దాంపా. పొద్దుపోతుంది కదా, ఇంతసేపు అందరికి పెళ్లిళ్ళు అయినాయి, అందరం అత్తగారి ఇంటికి వచ్చారు. ఓకేనా? మీ ఇంటికాడ ఎట్లుంటారో మన ఇంటికాడ కూడా అట్లనే ఉంటాం. ఓకేనా? రండి. ఊరుకో మహేష్, నువ్వు కూడా ఏడితే ఎట్లా అట్లా? మేము కూడా పెళ్లి చేసుకోలేదా, అందరం చేసుకున్నాం, అందరం బాగానే ఉంటాం. ఏడోకండి రండి. నా తప్పేమైనా ఉంటే క్షమించి ఉండమ్మా, మన ఇంటి పేరు కాపాడాలి. అరే మన ఆడపిల్లలందరికీ పుట్టిల్లు ఎప్పటికైనా అద్దిల్లేరా, మన అత్తారిల్లే మనకి ఎప్పటికైనా సొంతిల్లు అవుతుంది. అయినా మీరు ఎందుకు ఏడుస్తున్నారు? మీ అందరికీ మీ అన్నయ్య ఉన్నాడు కదా. పెద్దబాడు చూడు పెద్దబావా, నా పెద్ద చెల్లి గంగ, దాని మనసు సున్నితం, దాన్ని ఎవరిని నొప్పించు. ఏం కావాలో చెప్పు, మనమే నిదానంగా తెలుసుకోవాలి. తన ముగ్గురు చెల్లెల కోసం ఎన్నో త్యాగాలు చేసి. ఓకే బావా, నీ చెల్లికి ఏ లోటు రాకుండా చూసుకుంటా.
నా రెండో చెల్లె ఏమన్నా మనసులో ఏం దాచుకోదు, కడుపులో ఇంత కల్మషం కూడా ఉండదు. కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటది బావా. ఇంట్లో అన్ని పనులు చక్కచక్క ఇదే చేస్తుంది బావా. నువ్వు ఎందుకు బాధపడుతున్నావు బావా? నేను లేనా మీ చెల్లెకు? మంచిగా చూసుకుంటా నేను. బావా, ఇది నా ఇద్దరు చెల్లెళ్ళ తర్వాత పుట్టిన మూడో చెల్లె. కొంచెం గారాబం చేసినాం బావా. చదువులో ముందుంటది, పని కొంచెం నెమ్మదిగా చేస్తుంది బావా. తెలిసి తెలియక ఏమన్నా మాట్లాడితే తప్పు పట్టుకోకు బావా. ఏం కాదు బావా, నేను మంచిగానే చూసుకుంటా. బావా, ఇది మా ఇంట్లో అందరికన్నా చిన్నది. దీన్ని మేమే అందరం గారాబం చేసినాం. బయట ఎట్లా బతుకుడు అస్సలు తెలియదు బావా. చిన్న పిల్లల మనస్తత్వం. మా ఇంటి ప్రేమను నీకు ఇస్తాను, మంచిగా చూసుకో బావా. ఏం బాధపడకు బావా, నేను మంచిగానే చూసుకుంటా మీ చెల్లిని.